వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నా లేదా మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ తెలంగాణ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అని సెర్చ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. తెలంగాణ పోస్టల్ సర్కిల్లో మనకి స్పోర్ట్స్ పర్సన్స్కి అండర్ మెరిటోరియస్ బేసిస్ మీద డిఫరెంట్ పొజిషన్స్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో వేకెన్సీస్ కనుక చూస్తే క్యాడర్లో పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్, పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. డీటెయిల్స్, క్రైటీరియా, సెలెక్షన్ ప్రాసెస్, ఎట్లా అప్లై చేయాలి అంతా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లై చేయాలి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ ఇది ఓపెన్ మార్కెట్ కింద వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో మనకి వేకెన్సీస్ కనుక చూస్తే పోస్టల్ అసిస్టెంట్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, సార్టింగ్ అసిస్టెంట్స్ ఇన్ రైల్వే మెయిల్ సర్వీసెస్, పోస్ట్ మ్యాన్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, మెయిల్ గార్డ్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ కానీ, ఆర్ఎంఎస్ ఆఫీసెస్ కానీ, పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్లో అన్నా కానీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. పే స్కేల్ కనుక చూస్తే పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి 25,000 నుంచి బిగిన్ అవుతుంది 81,000 వరకు. అండ్ పోస్ట్ మ్యాన్ గార్డ్ లేకపోతే మెయిల్ గార్డ్కి 21,700 to 69,100. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18,000 నుంచి 56,000 వరకు పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. ప్రొఫెషన్ అండ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనకి ఈ సెక్షన్లో మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఎవరైతే మీరు అపాయింట్ అవుతారో వాళ్ళకి ప్రొఫెషన్ పీరియడ్ 2 years వరకు ఇచ్చారు. ట్రైనింగ్ అనేది క్యాండిడేట్స్కి ఏదైతే డిపార్ట్మెంట్లోకి సెలెక్ట్ అవుతారో దాన్ని బట్టి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ వేకెన్సీ డీటెయిల్స్, సో ఇక్కడ మనకి ఈచ్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది లాస్ట్ కాలంలో మెన్షన్ చేశారు. ఇది డివిజన్ అంటే ఆఫీసెస్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది అనేసి డివిజన్, అండ్ ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేసి మెన్షన్ చేశారు. సో తెలంగాణలో మన పెద్దపల్లి అండ్ నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ డివిజన్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ డివిజన్, ఇట్లా మనకి వేరియస్ ప్లేసెస్లో డివిజన్స్ అనేవి ఉన్నాయి. అండ్ దానికి తగ్గట్టు మీకు టోటల్ 55 వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే ఆప్షన్స్ విల్ బీ obtained ఫర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అలొకేషన్ అనేది మెరిట్ బేసిస్ మీద ప్రిఫరెన్స్ని బట్టి క్యాండిడేట్స్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్కి 18 to 27 years, సేమ్ పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్కి. బట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మాత్రం 25 years ఇచ్చారు ఏజ్ లిమిట్కి. రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. 5 years ఇస్తున్నారు ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC. రిజర్వేషన్ అనేది మీరు కాస్ట్ సర్టిఫికేట్, రెలవెంట్ డాక్యుమెంట్స్ కనుక ఇస్తేనే, సబ్మిట్ చేస్తేనే రెలవెంట్గా మీకు రిజర్వేషన్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి అయితే 12th standard పాస్ అయి ఉండాలి దాని రికగ్నైజ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్ క్యాండిడేట్స్ హైయర్ క్వాలిఫికేషన్ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు అని ఏం లేదు, డిపెండింగ్ ఆన్ ద క్రైటీరియాని బట్టే ఫర్దర్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ బేసిక్గా మీరు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అనేవి సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉన్నవే యాక్సెప్ట్ చేస్తారు. పోస్ట్ మ్యాన్ పొజిషన్కి కూడా 12th standard పాస్, రికగ్నైజ్డ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఆర్ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ మీకు బాగా వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ 10th standard వరకు ఇది అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ లాగా అన్న నేర్చుకుని ఉండాలి. పర్సన్ అపాయింటెడ్ యాజ్ అ పోస్ట్ మ్యాన్ మీరు ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. 2-wheeler or 3-wheeler or light motor vehicle పీరియడ్ ఆఫ్ 2 years వరకు వ్యాలిడ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ రెలవెంట్గా ఇక్కడ ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా ఫర్దర్ సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ క్యాండిడేట్స్ మీరు
బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఈ పొజిషన్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ కి 10th స్టాండర్డ్ పాస్, లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి, తెలుగు వచ్చి ఉండాలి. అండ్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. కానీ ప్లీజ్ నోట్, హైయర్ క్వాలిఫికేషన్ ఉంది కదా అని మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేమి ఉండదు, డిపెండింగ్ ఆన్ ద క్రైటీరియాని బట్టే. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి ఇంకో ఇంపార్టెంట్ నోట్, ఎవరైతే మీరు డిస్టెన్స్ లెర్నింగ్ కానీ లేకపోతే ఓపెన్ లెర్నింగ్ కానీ ఆన్లైన్ లెర్నింగ్ కనుక చేస్తే అది కూడా అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్, అంటే రికగ్నైజ్డ్ అయ్యున్న యూనివర్సిటీస్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీస్ అయితే యాక్సెప్టబుల్ అవుతాయి. సో రెగ్యులర్గా కోర్స్ చేయలేకపోయినా కానీ డిస్టెన్స్లో చదివినా కానీ ఒకవేళ అది యూజీసీ అప్రూవ్డ్ కనుక అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ రెలవెంట్ గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేది రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఆర్ యూనివర్సిటీ నుంచి ఏదైతే అప్రూవ్డ్ ఉంటాయో అవే మీరు అప్లై చేయాలి. బికాజ్ రికగ్నైజ్డ్ లేనివి మాత్రం కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. ఎలిజిబిలిటీ, స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే మీకు ఇక్కడ మీరు ఏ ఈవెంట్స్ కానీ ఇంటర్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ ఇంటర్ స్టేట్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో కానీ ఏదన్నా కానీ మీరు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ కనుక ఉంటే దానికి తగ్గట్టు మీకు ఫర్దర్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు స్పోర్ట్స్ మెన్ ఎవరైతే స్టేట్ కానీ కంట్రీ కానీ లేకపోతే యూనివర్సిటీలో ఇంటర్ యూనివర్సిటీ కానీ స్టేట్ స్కూల్ టీమ్స్ కానీ లేకపోతే నేషనల్ అవార్డ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ వచ్చినా కానీ ఎలిజిబుల్ టు అప్లై. సో స్పోర్ట్స్ ఏవైతే కన్సిడర్ చేస్తారు అనేసి ఇక్కడ ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, షూటింగ్ బాల్, రోలర్ స్కేటింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, సైక్లింగ్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఇచ్చిన టేబుల్లో ఏ స్పోర్ట్లో అన్నా కానీ మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే అండ్ అవార్డ్స్ కనుక ఏమన్నా సర్టిఫైడ్ కనుక అయి ఉంటే వీ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ అథారిటీస్ ఎవరైతే కాంపిటెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళే ఎలిజిబిలిటీ కింద కన్సిడరేషన్ తీసుకుంటారు ఫర్ ద స్పోర్ట్స్ పర్సన్స్. సో ఓన్లీ సర్టిఫికేట్స్ ఏదైతే అథారిటీ బేస్ మీద మెన్షన్ చేస్తారో వాళ్ళని ఫర్దర్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో మీరు కంపల్సరీ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ అనేది మీరు అటాచ్ చేయాలి. సో అథారిటీ అవార్డింగ్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఈ కాలంలో మెన్షన్ చేశారు. సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గేమ్స్ కన్సర్న్, నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెక్రటరీ స్టేట్ అసోసియేషన్, డీన్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ, డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ ఆర్ జాయింట్ ఆర్ డెప్యూటీ డైరెక్టర్ కానీ, సెక్రటరీ ఆర్ అదర్ ఆఫీసర్ అన్నా కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్నా కానీ మీకు సర్టిఫికేట్స్ కనుక ఉంటే ఫర్దర్గా మీరు అప్లై చేయొచ్చు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూస్తే ఫస్ట్ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ మీద ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత అపాయింట్మెంట్ బేసిస్ మీద ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీడ్ చేస్తారు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. అండ్ ఇది టైం టు టైం మీకు అప్డేట్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్లో మీకు తెలుస్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, ఎవరైతే కంట్రీని రిప్రజెంట్ చేస్తారో ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ వాళ్ళకి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ కానీ సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్ కానీ మీరు కనుక రిప్రజెంట్ చేసి ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ కానీ ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం పడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్ స్కూల్స్, ఫిఫ్త్ నేషనల్ అవార్డ్స్ ఎవరికైనా వచ్చినా, సిక్స్త్ ప్రిఫరెన్స్ స్టేట్ ఆర్ యూనియన్ కానీ టెరిటరీ కానీ స్టేట్ స్కూల్స్ కానీ ఆ లెవెల్లో కనుక అథారిటైజ్డ్ సర్టిఫికేట్ కనుక ఉంటే వాళ్ళకి సిక్స్త్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అని జరుగుతుంది. సో ప్రిఫరెన్స్ వైజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, దాన్ని బట్టే సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి క్లియర్గా మీరు ఏవైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా డీటెయిల్గా చదవండి. నెక్స్ట్ నోట్, పార్టిసిపేషన్ ఇన్ ఇండివిజువల్ టీమ్ ఈవెంట్ అనేది వాళ్ళకు కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిఫరెన్స్ ఆర్ సెలెక్షన్ ప్రొసీజర్ మాత్రం డిపెండింగ్ ఆన్ ఏదైతే ఈవెంట్స్ మీరు పార్టిసిపేట్ చేస్తారో ఆ అథారిటైజ్ సర్టిఫికేట్ మీద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటారు. డిస్క్వాలిఫికేషన్, ఎవరైతే కాంట్రాక్టెడ్ మ్యారేజ్ కింద హ్యావింగ్ అ స్పౌస్ ఉన్నా కానీ లేకపోతే స్పౌస్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ఎనీ అదర్ పర్సన్ ఉన్నా కానీ క్యాన్సిలేషన్ జరుగుతుంది క్యాండిడేట్కి. అండ్ వేకెన్సీస్ అనేది ఆర్ సబ్జెక్టెడ్ టు చేంజ్, అంటే టెంటేటివ్గా మెన్షన్ చేశారు. ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్.
నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది అప్లికెంట్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటి అనేసి ఈ సెక్షన్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంది. డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషన్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, రెలవెంట్ గా యువర్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ అండ్ ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3 ఆర్ ఫార్మ్ 4 ఆర్ ఫార్మ్ 5 ఆఫ్ రిగార్డింగ్ ది రిజిస్టర్ ఆఫ్ మెట్రికులేట్స్. అండ్ నెక్స్ట్ ప్రిస్క్రైబ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. రెలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అనేది మీరు ఏదైతే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారో అవి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ అపాయింట్మెంట్ టైం అప్పుడు మీరు తీసుకువెళ్ళాలి ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. అప్పుడు కనుక మిస్ మ్యాచ్ అయితే ఫర్దర్ గా క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేస్తారు. సో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో ఇవన్నీ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ద క్యాండిడేట్స్. సో నెక్స్ట్ హౌ టు అప్లై. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఒకవేళ మీరు మీ స్పోర్ట్స్ కానీ లేకపోతే మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నవి ఆఫ్ స్పోర్ట్స్ కేటగిరీ కనుక ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్తే తెలంగాణ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ 2021 అని ఉంటుంది. అక్కడ మీరు మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయొచ్చు. ఫీజ్ పేమెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, 200 రూపీస్ పే చేయాలి. అది కూడా ఎక్కడ పే చేయాలనేది కూడా లింక్ ఇక్కడ ఇచ్చేసారు. సో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి ఇక్కడ ఇచ్చిన లింక్స్నే యాక్సెస్ చేయండి. ఇంకెక్కడ మీరు యాక్సెస్ చేయొద్దు, బికాస్ అది జనరేట్ అవ్వకపోయినా మనీ లాస్ అవుతారు. సో అందుకే ఇక్కడ ఇచ్చిన లింక్స్ని యాక్సెస్ చేసి దెన్ ప్రొసీడ్ టు అప్లై. రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే రిజర్వేషన్కి బిలాంగ్ అవుతున్నారో వాళ్ళు రెలవెంట్గా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ది అప్లికేషన్ ఫీజ్ అట్ ఎనీ పోస్ట్ ఆఫీస్ 24th September 2021 అనేసి ఇచ్చారు. సో మీరు రిసీట్ ఆఫ్ ది అప్లికేషన్ 24th of September 2021 లాస్ట్ డేట్ ఫర్ ద ఫీజ్ పేమెంట్. సో దీనికి ముందే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీజ్ పేమెంట్ అనేది తొందరగా ప్రాసెస్ అనేది చేయండి. అఫీషియల్ వెబ్సైట్ని కూడా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏం అప్డేట్స్ వచ్చినా, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన చేంజెస్ ఏమైనా వచ్చినా కానీ అక్కడ ఫస్ట్ రిలీజ్ చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.